తెలుగుదేశం పార్టీకి వచ్చిన శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఒక మరి ఈనాడు 16 నెలల ముందు ముఖ్యమంత్రి గారితో విభేదాలతో ముఖ్యమంత్రి జగన్ గారితో ప్రయాణం చేయలేక నేను 16 నెలల అధికారాన్ని వదులుకుని వచ్చిన రోజు ఆనాడు సభల్లో ఆందోళన కార్యక్రమాల్లో టీవీల్లో జగన్ గారి వ్యవహార శైలి గురించి నేనేమి చెప్పానో ఈరోజు అనేక మంది ఎమ్మెల్యేలు అనేక మంది ఎంపీలు గత నెల రోజులుగా టీవీ పెడితే ఆనాడు నేను చెప్పిన మాటలనే ఈనాడు వీళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు. అంటే ఎందుకు చెప్తూ ఉన్నానంటే ఈ రోజుండే పరిస్థితుల్లో సామాన్యులు నోట ఏం మాట వస్తుందంటే ప్రజల నోట ఏం మాట వస్తుందంటే జగన్ గారి ప్రభుత్వం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఒక చేత్తో రూపాయి ఇచ్చి రెండో చేత్తో 10 రూపాయలు లాక్కోవటం, ఒక చేత్తో రూపాయి ఇచ్చి రెండో చేత్తో 10 రూపాయలు ఏందని అనుమానం కొంతమందికి రావచ్చు. ఏం లేదన్నా ఒక చేత్తో రూపాయి ఇస్తారు. ఉదాహరణకి ఆటోలకి ఆటో మిత్రాన్ని సంవత్సరానికి 10,000, ఒక ప్రాంతంలో 30 ఆటోలు ఉంటాయి, ఒక 3 ఆటోలకి 10,000 30,000 ఇస్తారు. కానీ సంవత్సరం దాటేలోపు 30 ఆటోలకి ఒక్కొక్క ఆటోకి 10,000 12,000 పెనాల్టీలు వేసి మస్తు ఉంటాం. అందరూ ఇంకొకరిలా ఉండడానికి ట్రై చేస్తారు, కానీ నేను రియల్ గా ఉండడానికి ట్రై